నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐ లవ్ నిడదవోలు పార్క్ సెంటర్లో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయనను ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో నిడదవోలుకు సమగ్ర స్వరూపం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పట్టణంలో రోడ్డు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకలను పట్టణ అభివృద్ధి సంకల్పంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. గత 60 ఏళ్లలో ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థలు పట్టణ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు. భవిష్యత్తులో నిడదవోలును రాజమహేంద్రవరం, తణుకు, తాడపల్లిగూడెం వంటి ప్రముఖ పట్టణాల మాదిరిగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ నిడదవోలు శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రదేశమని అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి పాలన నిడదవోలు మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను శుద్ధి చేసి నిడదవోలు ప్రజలకు అందించేందుకు మంత్రి దుర్గేష్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చే ప్రయత్నాలు, నిడదవోలును గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడానికి మంత్రి నారాయణతో చర్చలు జరుపుతున్న దుర్గేష్ చొరవ అభినందనీయమన్నారు. ఆవిష్కరించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా నిజంగా అతి త్వరలోనే దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం మనం తీసుకున్నాం. అందుకే సంవత్సరంన్నర కాలంగా అక్కడ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. అప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శేషారావు గారు కృషితో ప్రారంభమైంది. కానీ తర్వాతి కాలంలో ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నత్తనడక నడుస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ 15 నెలల కాలంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. డిసెంబర్ కల్లా ఆ బ్రిడ్జిని తయారు చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతని తీసుకున్నాను. ఈ రోజే కాదు, పూర్వపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు భౌగోళికంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం మన నిడదవోలు ప్రాంతం అనే విషయంలో కాదు, శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, పట్టణం మన నిడదవోలు అనేటువంటి విషయంలో కానీ, అందులో కూడా ముఖ్యంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి డెల్టా, అదేవిధంగా